మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి 5th టీజీ సెట్ 2020కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, ఇది బుక్లెట్ కోడ్ డి సిరీస్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు. మనకు ఈ బుక్లెట్లో మొత్తం 32 పేజీలు ఉన్నాయి, 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్కు. సో మొత్తం 100 మార్క్స్. అవన్నీ మనకు తెలిసిన విషయమే. టైం 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మొత్తం ఫస్ట్ పేజ్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం అవన్నీ చదివే ఎగ్జామ్ రాయడం జరిగింది విద్యార్థులు కాబట్టి. ఇక నెక్స్ట్ మనం పార్ట్ ఏలో చూడవచ్చు, తెలుగు సంబంధించి 1 నుంచి 20 క్వశ్చన్స్ వరకు తెలుగు ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆంధ్రకేసరి అను పదంలో ఉన్న జంతువు పేరు గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ ఆంధ్రకేసరిలో కేసరి అనే పదానికి అర్థం ఏంటంటే సింహం అనే అర్థం వస్తుంది. సో కాబట్టి ఒకటో దాని జవాబు ఏమవుతుందంటే మనకు సి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే దాంట్లో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అని ఉంది. సో ఇక్కడ ధరలోన అని చెప్పేసి ధర అనే దానికి గీత గీసిరు కాబట్టి, సో ఇక్కడ మనకు ధరణిలోన ధరలోన అనే అర్థంలో వస్తుంది కాబట్టి, సో దీనికి అర్థం ఏంటంటే మనకు భూమి అనే అర్థం వస్తుందంటే బి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మూడో క్వశ్చన్ చూసినట్లయితే, మన మేలు కోరువాడు స్నేహితుడు అని చెప్పేసి ఉంది. ఇందులో గీత గీసిన పదానికి వ్యతిరేకర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించమంటున్నాడు. సో గీత గీసింది ఏముంది మనకి ఇక్కడ, మేలు అని ఉంది కదా. సో మేలు అంటే బాగు కోరడము, మంచి కోరడం అనే అర్థం వస్తుంది. సో దానికి వ్యతిరేక పదం అంటే మనకు కీడు చేయడం. సో కాబట్టి జవాబు ఏమొస్తుందంటే మూడో దానికి డి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నాలుగో చూడండి, గాథా సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారు అని అడగడం జరిగింది. సో ఇది మనకు ప్రాకృతం భాషలో సంకలనం చేయడం జరిగింది కాబట్టి నాలుగో దాని జవాబు ఏమవుతుందంటే మనకు డి అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఐదవది చూడండి, క్రింది పదంలో లోపించిన హల్లును గుర్తించండి అని ఉంది. సో ఇక్కడ చూడండి, మనకు చమ్ ఇచ్చి 2 పదాలకు డాష్లు ఇచ్చి మా ఇచ్చినండు. సో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది చందమామ అని. సో మనకు ఇక్కడ ఫస్ట్ దా ఉంటుంది, నెక్స్ట్ మాక్ దీర్ఘం ఉంటుంది. సో అట్లా మనకు సి ఆన్సర్ అవుతుంది, చందమామ. కాబట్టి సి ఆన్సర్ అవుతుంది, ఒకటో దా తర్వాత మాక్ దీర్ఘము. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూడవచ్చు, కింది పేరాను చదివి ఇచ్చిన 3 ప్రశ్నలకు జవాబులు రాయడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 6, 7, 8, 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి. సో ఇట్లా మనం పేరా ఇచ్చినప్పుడు ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ చదవాలి ఒకసారి. సో ఆటో క్వశ్చన్ చూడండి, ఏంది, కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు. తర్వాత 7వ క్వశ్చన్ చూడండి, రామయ్య భార్య పేరు ఏమిటి. తర్వాత 8వ క్వశ్చన్ చూడండి, తేజ ఎక్కడ చదువుకున్నాడు. సో ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత, అంటే ఈ ప్రశ్నలు చదివిన తర్వాత మనం ఈ పేరాన్ని చదివేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని చదివినట్లయితే ఈజీగా మనకు టైం సేవ్ అయ్యి జవాబులు దొరికించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక మనం చూడవచ్చు, రామయ్యది చిన్న కుటుంబం, అతని భార్య పేరు సీత, ఆమె చాలా మంచిది, వారికి 2 పిల్లలు, అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు, అమ్మాయి పేరు పూజ, ఈమె ఊరి బడిలో చదువుతుంది. ఒకరోజు అందరు కలిసి తోటకెళ్ళారు, అక్కడ రకరకాల పళ్ళు తిన్నారు. సో కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది కదా. సో అందరూ కలిసి తోటకి వెళ్ళారని ఉంది కాబట్టి మనకు జవాబు ఏమవుతుందంటే 6వది డి అవుతుంది, తోటకి అనేది. ఇక్కడ 7వది చూడండి, రామయ్య భార్య పేరు ఏమిటి. సో ఇక్కడ చూడండి, రామయ్య చిన్న కుటుంబం, అతని భార్య పేరు సీత. సో కాబట్టి మనకు జవాబు ఏమవుతుందంటే 7వది సి అవుతుంది. సో నెక్స్ట్ 8వది చూడండి, తేజ ఎక్కడ చదువుతున్నాడు. చూడండి, మనకు అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు కాబట్టి జవాబు ఏమవుతుంది మనకు 8వది బి అవుతుంది. సో నెక్స్ట్ 9వది చూడండి, పక్కపక్క అనే పదానికి జత చేయదగిన పదాన్ని గుర్తించండి. పక్కపక్క ఏంది, పక్కపక్క నవ్వటం అనేది మనకు దానికి సరైన
జత పదం అనేది అవుతుంది. కాబట్టి జవాబు మనకు డి అవుతుంది. సో అదే 10వ చూడండి, కింది వాక్యంలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి. మనకు ఏముంది చూడండి వాక్యము, జ్యోత్స్న బడి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. ఇందులో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించమంటుండు. సో మనకు తెలుసు, ఒక హల్లుకు అదే హల్లు ఉంటే ఒత్తుగా ఉంటే దాన్ని ద్విత్వాక్షరం అంటాము. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఒక హల్లుకు 2 ఒత్తులు ఉన్నట్లయితే మనం దాన్ని సంయుక్తాక్షరం అంటాము. సో ఇందులో జ్యోత్స్న అనేది మనకు సంయుక్తాక్షరం అవుతుంది కాబట్టి జవాబు మనకు బి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 11వది, తన కోపమే తనకు శత్రువు. ఇది మనకి ఈజీగా అందరికీ గుర్తుపట్టే విషయమే, తన కోపమే తనకు శత్రువు అనేది సి ఆన్సర్ అవుతుంది. సో 12వ చూడండి, తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా ఏంది అని అడిగారు. సో తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా ఏంటంటే మనకు ఆదిలాబాద్ జిల్లా. సో కాబట్టి జవాబు డి అవుతుంది. సో నెక్స్ట్ 13వ చూడండి, దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? సో దక్షిణ గంగా అని గోదావరి నదికి పేరు కాబట్టి ఆన్సరు సి అవుతుంది. సో నెక్స్ట్ 14వ చూడండి, చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి రోజు వచ్చే పండుగ ఏంది అని అడిగిండు. సో ఇట్లా చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి రోజు వచ్చే పండుగ ఏంటంటే మనకు ఉగాది పండుగ. సో కాబట్టి 14వ జవాబు బి అవుతుంది. సో నెక్స్ట్ 15వ చూడండి, సీత పాఠశాలకు వెళ్ళింది ఏ కాలం అని అడిగాడు. సో వెళ్ళింది అంటే పూర్తయింది కాబట్టి అది మనకు భూతకాలం అవుతుంది. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది? జవాబు ఏ అవుతుంది. సో నెక్స్ట్ మనకు 16వ చూడండి, కింది పట్టికలో హ్రస్వాక్షరాన్ని గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పట్టికలో మనకు కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. సో అక్కడ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్లో హ్రస్వాక్షరం ఏందనేది అడగడం జరిగింది. సో మనకు ఏ, బి, డి ఈ 3 కూడా దీర్ఘాలు ఉన్నాయి. సో కాబట్టి హ్రస్వాక్షరం ఏమవుతుందంటే మనకు ఆన్సర్ సి అవుతుంది. కా అంటే ఆన్సర్ 16వది సి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 17వది, కింది పదాలలో మాసం పేరు అని అడిగిండు. సో అంటే మనకు ఏబిసిడిలో చూడండి, ఈ ప్రభవ, విభవ, తర్వాత ఈ ప్రమోదూత అనేది ఇవి తెలుగు సంవత్సరాల పేర్లు. సో కాబట్టి ఫాల్గుణ అనేది మనకు తెలుగు మాసం నెలల పేర్లు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 17వది సి అవుతుంది, ఫాల్గుణ అవుతుంది. సో నెక్స్ట్ 18వ చూడండి, పద్మ తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. సో సర్వనామం అంటే మనకు తెలుసు నామవాచకానికి బదులుగా వాడేది. నామవాచకం అంటే పేరు, పేరుకు బదులుగా వాడేది. సో ఇక్కడ చూడండి పేరు ఏడ ఉంది, ఇక్కడ పద్మ అనేది పేరు. ఈ పేరుకు బదులుగా ఏం వాడేది ఇక్కడ? నెక్స్ట్ ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది కాబట్టి ఇక్కడ సర్వనామం ఏమవుతుంది? ఆమె అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసిడి ఆప్షన్లో ఏముంది? ఆన్సరు సి ఉంది, ఆమె అనేది. కాబట్టి 18వది జవాబు సి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 19వది, మెగస్తనీస్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో మెగస్తనీస్ శాతవాహనుల కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు కాబట్టి జవాబు మనకు 19వది సి అవుతుంది. సో నెక్స్ట్ 20వ చూడండి, కింది బొమ్మలో సరళ అక్షరాలు గల పదాన్ని గుర్తించండి. సరళ అక్షరాలు అంటే వర్ణమాలలో ఉన్నటువంటి ఏదైతే ఆ నుంచి రౌతి వరకు ఉన్నాయో సో ఇందులో ఉన్నటువంటి అక్షరాలతో వచ్చేటువంటి పదం ఏది ఉందో సో దాన్ని సరళ పదం అంటాము. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇది నిచ్చెన, ఇది కన్ను, ఇది ముగ్గు, ఇది ఈగ. సో మీరు నాలుగిట్లో పరిశీలిస్తే వర్ణమాలతో మాత్రమే వచ్చే పదం ఏంది? సో ఈగ. కాబట్టి మనకు జవాబు ఏమవుతుంది? డి అవుతుంది. 20వ దాని జవాబు డి అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక మనకు పార్ట్ బి ఇంగ్లీష్ 21 నుంచి 45 క్వశ్చన్స్ వరకు ఉంటుంది. 21వ చూసినట్లయితే, ఐ హ్యావ్ మెనీ వీల్స్, ఐ రన్ ఆన్ రైల్స్, హూ యామ్ ఐ అని అడుగుతుండు. సో నాకు చాలా ఏమంటాం చక్రాలు ఉంటాయి, నేను పట్టాల పైన వెళ్తాను, నేను ఎవరిని అడుగుతుంది. సో మనకు తెలుసు ఇక చాలా గీలలు ఉంటాయి పట్టాల పైన అంటే ఏంది. సో ఏబిసిడీలలో చూడండి గుర్తుపెట్టారు కదా రైలు. సో కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనము? ట్రైన్. అంటే ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు 22వది ఉంది, ప్లూరల్ ఫామ్ ఆఫ్ థీఫ్. సో థీఫ్ అంటే మనకు దొంగ. సో దానికి
ప్లూరల్ అంటే ఏకవచనము థీఫ్, ప్లూరల్ అంటే బహువచనం. సో దొంగకు బహువచనం ఏంది దొంగలు. సో దాన్ని మనం ఇంగ్లీష్లో బహువచనం ఏం చెప్తామంటే ఈ ఎఫ్ ప్లేస్లో, చివరి ఎఫ్ ప్లేస్లో మనము విఎస్ చేస్తాం. చూడండి, టీహెచ్ఐఈ వరకు సేమ్ ఉండాలి, తర్వాత ఎఫ్ ప్లేస్లో విఎస్ ఉండాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. సో ఇది మనకు 22వ దానికి అంటే థీఫ్కు ఆన్సరు థీఫ్స్, ప్లూరల్ ఏమవుతుందంటే థీవ్స్ అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ అంటే ఆన్సర్ సి 22వది. నెక్స్ట్ 23వది చూడండి, విమల లైక్స్ సింగింగ్, తర్వాత డ్యాన్సింగ్ అని. అంటే విమలకు సింగింగ్ అంటే పాడడము ఇష్టము, తర్వాత డ్యాన్సింగ్ నాట్యం చేయడం ఇష్టం. సో రెండు ఇష్టం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రెండింటిని మధ్యన మరియు అని ఉంచుతాం. సో మరియుని ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం అండ్ అంటాం. కాబట్టి 23వ దాని జవాబు ఏమవుతుందంటే ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ 24వ చూడండి, అవర్ హౌస్ ఈజ్ దాన్ ఏ ప్లేస్ అని అడిగాడు. సో మా యొక్క ఇల్లు ప్లేస్ కాదు ప్యాలెస్. సో మా యొక్క ఇల్లు ప్యాలెస్ కంటే అని ఉంది. సో మా యొక్క ఇల్లు ప్యాలెస్ కంటే పెద్దది అని చెప్పాల్సినప్పుడు ఏం చెప్తామంటే అవర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్, బిగ్గర్ అనే దానికి కూడా. సో నెక్స్ట్ ఇక్కడ 25వ చూడండి, విచ్ ఈజ్ ద అన్హెల్త్ హ్యాబిట్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే కింద ఇచ్చినటువంటి వాటిలో అనారోగ్యమైనటువంటి అలవాటు ఏది అని అడుగుతున్నాడు. స్లీపింగ్ ఎర్లీ అంటే తొందరగా పడుకోవడము, బి ఈటింగ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు తినడము, బైటింగ్ నెయిల్స్ గోర్లు కొరకడము, ప్లేయింగ్ గేమ్స్ ఆటలు ఆడడం. సో అనారోగ్యమైనటువంటి అలవాటు ఏంటి అంటే మనం గోర్లు కొరకడం. కాబట్టి 25వది ఏమవుతుంది ఆన్సరు సి అవుతుంది. సో నెక్స్ట్ 27వ చూడండి, చూస్ ద అప్రాప్రియేట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అంటే కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి ప్రొనౌన్ రాయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి మీరు, పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ హెల్ప్స్ అదర్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది, డాష్ ఇవ్వడం జరిగింది. సో పుష్ప అనే అండర్లైన్ వర్డ్కి ప్రొనౌన్ అంటే తెలుసుగా మనకు నౌన్కి బదులుగా వాడేది. సో నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అంటే పేర్లను తెలిపేది, నేమింగ్ వర్డ్. పుష్ప హియర్ ఈజ్ ఏ నౌన్ అంటే నౌను. సో ఈ నౌన్కి మనకు బదులుగా ఏం వాడతాం చూడండి, పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఆమె మంచి బాలిక. హెల్ప్స్ అదర్స్ ఇతరులకు సహాయం చేస్తుంది. పుష్పకు బదులు ఏమంటాం మనం, ఆమె అంటున్నాం. సో ఆమె అంటే ఇంగ్లీష్లో ఏమవుతుందంటే షీ అవుతుంది. సో కాబట్టి 26వ ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. సో షీ హెల్ప్స్ అదర్స్ అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 27వ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ బి కంప్లీటెడ్ బై యూజింగ్ సిహెచ్ అని చెప్పేసి అడిగింది. అంటే సిహెచ్ ఉపయోగిస్తే ఏ పదాలు ఇక్కడ మనకు పూర్తవుతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బి క్యాచ్, ఇక్కడ సిహెచ్ పెడితే క్యాచ్ అవుతుంది, ఇక్కడ ఎంయూసిహెచ్ పెడితే మచ్ అవుతుంది. సో కాబట్టి 27వ ఆన్సర్ ఏమైంది బి అవుతుంది. సో నెక్స్ట్ 28వ చూడండి, ఏ పీస్ ఆఫ్ క్లోత్ వన్ ఓవర్ ఫర్ ప్రొటెక్షన్ ఈజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అంటే ఒక మనము ఏమంటాం దాన్ని గుడ్డ అంటే బట్టను మనము ఉపయోగిస్తాం కదా, దాన్ని ముసుగు. సో ఆ ముసుగుని ఏమంటామంటే మనము వెయిల్ అంటాం. సో అంటే సి ఆన్సర్ అవుతుంది అన్నట్టు 28వది. సో నెక్స్ట్ 29వ చూడండి, గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చిండు. తర్వాత ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎస్టర్డే. సో గ్రాండ్ ఫాదరు ఎస్టర్డే అంటే నిన్న ఇంట్రెస్టింగ్ చాలా ఆసక్తికరమైనటువంటి స్టోరీని అని ఇచ్చిండు. సో ఇక్కడ వర్బున్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది, అది టోల్డా, టెల్సా, టెల్లింగా, టెల్లా. సో నిన్న కాబట్టి చెప్పిండు అని వస్తుంది. గ్రాండ్ ఫాదరు నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టోరీని చెప్పిండు అంటే ఏంది మనకు టోల్డ్. సో కాబట్టి 29వ ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది. సో నెక్స్ట్ 30వ చూడండి, పుట్ దిస్ పోస్టర్ అని చెప్పేసి డాష్ ఇచ్చి ద నోటీస్ బోర్డ్ అన్నాడు. సో ఇక్కడ మనము ప్రిపోజిషన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. పుట్ దిస్ పోస్టర్ ఆన్ ద నోటీస్ బోర్డు పైన ఈ యొక్క పోస్టర్ను ఉంచాలి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇది 30th సి అవుతుంది. సో 31 చూడండి, రాము టుక్ అవుట్ హిస్ బుక్ డాష్ ఇచ్చి డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము బయటకి ఆ యొక్క పుస్తకాన్ని తీసిండు కానీ అతను రాయలేదు, ఏం రాయలేదు అంటుండు. తీసిండు కానీ ఏం రాయలేదు. సో కానీ అంటే మనం ఏం ఉపయోగిస్తామంటే ఇంగ్లీష్లో బట్ ఉపయోగిస్తాం. కాబట్టి 31 ఆన్సర్ బి అవుతుంది. సో నెక్స్ట్ 32 చూడండి, బీస్
లివ్ ఇన్ ఏ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే బీస్ అంటే మనకు తేనెటీగలు ఉంటాయి కదా, సో ఆ తేనెటీగలు ఎక్కడ నివసిస్తాయంటే హైవ్ అంటే మనకు తేనె తుట్టే. సో కాబట్టి ఆ తేనె తుట్టెలు నివసిస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 32ది ఏ అవుతుంది. సో నెక్స్ట్ 33 చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ ఆర్డర్. కింద ఇచ్చినటువంటి పదాలను ఒక ఆర్డర్లో అంటే వరుస క్రమంలో ఉంచాలని చెప్తున్నారు. సో ఇక్కడ 1వది ఏ మర్చెంట్, 2వది కాల్డ్ హరిచంద్, 3వది దెర్ లివ్డ్, 4వది ఇన్ ఢిల్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు బాగా పరిశీలించినట్లయితే మనకు ఫస్ట్ దెర్ లివ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హరిచంద్ ఇన్ ఢిల్లీ అని చెప్పేసి వస్తుంది. సో కాబట్టి మనకు ఫస్ట్ 3 రావాలి, తర్వాత 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 4 రావాలి. అంటే 3, 1, 2, 4. 3, 1, 2, 4 ఏముంది ఇక్కడ? సో సి ఉంది. 3, 1, 2, 4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు 33ది సి అవుతుంది అన్నట్టు. అంటే దెర్ లివ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హరిచంద్ ఇన్ ఢిల్లీ అని చెప్పేసి అవుతుంది. సో 33 సి ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ చూడండి 34, 35, 36, 37. ఇక్కడ మనకు ఒక 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ను చదవాలి. చదివిన తర్వాత నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాలి. సో ఇంతకుముందు తెలుగులో చేసినట్టుగానే ఇక్కడ ఫస్ట్ బిఫోర్ మనం చదివే ముందు ఒకసారి క్వశ్చన్స్ని చూసినట్లయితే హూ రెస్పెక్టెడ్ దేర్ ఫ్రీడమ్, అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛకు ఎవరు గౌరవించే వాళ్ళు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత 35 చూడండి. అపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ పదానికి వ్యతిరేక పదం ఏందని ఇంకొకటి ఉంది. తర్వాత పిక్ ద వర్డ్ విచ్ మీన్స్ ఫారెస్ట్ ఫ్రమ్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లో ఫారెస్ట్ అనే ఆ పదానికి అర్థం ఏంది అనే ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ చూడండి 37వది. ఇందులో హూ ఈజ్ ఐ హియర్. సో ఈ ప్యాసేజ్లో ఐ అంటే ఎవరు అని చెప్పేసి ఒకటి అడిగారు. సో ఒకసారి మనము ప్యాసేజ్ చదువుదాం ఇప్పుడు. ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, మై కింగ్డమ్ హ్యాడ్ వన్స్ బీన్ వెరీ బ్యూటిఫుల్, ద జంగిల్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ టాల్ ట్రీస్, deers, tigers, peacocks and pigeons were among my people. The hill tribes also lived with us. They loved the forest and respected our freedom అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి హూ రెస్పెక్టెడ్ దేర్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ చూడండి ఏముంది? ద హిల్ ట్రైబ్స్ ఆల్సో లివ్డ్ విత్ అస్, దే లవ్డ్ ఫారెస్ట్ అండ్ రెస్పెక్టెడ్ అవర్ ఫ్రీడమ్. కాబట్టి ఇక్కడ హిల్ ట్రైబ్స్ కూడా అంటే దీని అర్థం ఒకసారి మనం చూడవచ్చు. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, నేను ఫారెస్ట్కి కింగ్ని అని ఎవరు చెప్తున్నారంటే లయన్ చెప్తుంది అన్నట్టు. సో మై కింగ్డమ్ హ్యాడ్ వన్స్ బీన్ వెరీ బ్యూటిఫుల్, ఒకప్పుడు చాలా బాగున్నది. ద జంగిల్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ టాల్ ట్రీస్ అని చెప్తున్నా. అంటే ఇంతకు అడవి చాలా చెట్లతోటి, పెద్ద పెద్ద చెట్లతోటి కలిగి ఉన్నది. డీర్స్, టైగర్స్, పికాక్స్, పీజన్స్ ఇవన్నీ కూడా మా యొక్క ప్రజలు అన్నీ కలిసి ఉండేవి. ద హిల్ ట్రైబ్స్ ఆల్సో లివ్డ్ విత్ అస్, అంటే అక్కడ హిల్ ట్రైబ్స్ కూడా మా దగ్గర నివసిస్తూ ఉండేవారు కలిసి. దే లవ్డ్ ద ఫారెస్ట్, వాళ్ళు అడవిని ప్రేమించే వాళ్ళు, ఇష్టపడేవారు. అండ్ ఆల్సో రెస్పెక్ట్ అవర్ ఫ్రీడమ్, మా యొక్క స్వేచ్ఛను కూడా వాళ్ళు గౌరవించే వాళ్ళని ఎవరు చెప్తారంటే ఇక్కడ మనకు లయన్ చెప్తుంది. సో ఇది మనకు ప్యాసేజ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి హూ రెస్పెక్టెడ్ దేర్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ మనకు ఇంకా చూడొచ్చు హిల్ ట్రైబ్స్ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 34వది సి అవుతుంది, ద హిల్ ట్రైబ్స్ అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 35వది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అంటే అందమైన అని అర్థం వస్తుంది. సో దానికి ఆపోజిట్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే మనకు అగ్లీ అన్నట్టు. సో అగ్లీ అంటే అంటే అందవిహీనంగా ఉండడం, దాన్ని అగ్లీ అంటాం అన్నట్టు. సో ఇది మనకు 35D అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 36 చూడండి. పిక్ ద వర్డ్ విచ్ మీన్స్ ఫారెస్ట్ ఫ్రమ్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లో ఫారెస్ట్ అంటే ఏంది? సో ఇక్కడ చూడండి మనకు అమాంగ్, జంగిల్, ట్రైబ్, ఫ్రీడమ్ అని చెప్పి ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ చూడండి ద జంగిల్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ టాల్ ట్రీస్. సో జంగిల్ పెద్ద పెద్ద చెట్లు కలిగి ఉందంటే ఇక్కడ జంగిల్ అనేది ఏంది ఇక్కడ మనకు అంటే ఫారెస్ట్ అన్నట్టు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 36B అవుతుంది. సో నెక్స్ట్ 37 చూడండి. హూ ఈజ్ ఐ హియర్. ఇక్కడ ఐ అంటే ఎవరు, ఐ అంటే నేను అని ఎవరు చెప్తారు ఇక్కడ అంటే మనకు లయన్ చెప్తుంది ఇదంతా ఈ మొత్తం అనేది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 37B అవుతుంది, లయన్ అవుతుంది. సో నెక్స్ట్ 38 చూడండి. ఇక్కడ లుక్డ్ వెరీ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ. సో
చాలా దగ్గర నుంచి చూడడాన్ని లేదా జాగ్రత్తగా పరిశీలించడాన్ని ఏమంటారు అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో దాన్ని ఏమంటారంటే పీర్డ్ అంటాం. పీర్డ్ అంటే సో చాలా దగ్గర నుంచి చూడడము, తర్వాత జాగ్రత్తగా పరిశీలించి చూడండి పీర్డ్ అంటాం. కాబట్టి ఆన్సర్ బి అవుతుంది 38. సో 39 చూడండి, ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి హెసిటెంట్, తర్వాత ఒబీడియంట్, డివోటెడ్, ఆరగంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి పదం ఏంటంటే ఆరగంట్. సో ఇక్కడ ఏఆర్ఆర్ వస్తుంది, ARROGANT వస్తుంది. సో కాబట్టి ఒక ఆరు పక్కల ఇంకో ఆరు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇది తప్పు ఉంది కాబట్టి 39ది డి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 40 చూడండి, ఫైండ్ ద రాంగ్ పెయిర్. సో ఇక్కడ తప్పించినటువంటి జతను గుర్తుపట్టమని చెప్తున్నాడు. స్నీజింగ్ నోస్ అంటే నోస్ తోటి చీదడము ముక్కుతోటి, హ్యావింగ్ మౌత్ అంటే ఆవలించడం నోరుతోటి, స్నాపింగ్ హ్యాండ్స్ చేతులు చిటికేయడం. సో స్టేరింగ్ లెగ్స్, స్టేరింగ్ అంటే కళ్ళు ఇట్లా వెడల్పు చేసి అప్పగించి చూడడం అంటాం కదా. సో అది ఈ లెగ్స్ కాడ ఐస్ ఉండాలి యాక్చువల్గా. సో కాబట్టి ఇది మనకు రాంగ్ పేర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది. సో ఇక్కడ రాంగ్ పేరుగా కనుక్కోవాల్సింది. సో కాబట్టి 40 ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 41 చూడండి, కాఫ్ ఈజ్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ. కాఫ్ అనేది దేని యొక్క పిల్ల అని అడుగుతున్నాడు. సో కాఫ్ అనేది కౌ యొక్క పిల్ల అన్నట్టు, బేబీ. కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఆవు యొక్క పిల్ల అంటే దూడ దేని యొక్క బేబీ అవుతుందంటే మనకు కౌ అన్నట్టు. ఆన్సర్ 41 ఏ. సో నెక్స్ట్ 42 చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మిస్సింగ్ లెటర్ కనుక్కోమన్నాడు. STRE-NG-R ఇచ్చారు. సో దీన్ని మీరు పరిశీలిస్తే ఇది స్ట్రేంజర్ అర్థం, స్ట్రేంజర్ వర్డ్. స్ట్రేంజర్ అంటే మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ డాష్లో ఏ వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది. సో ఏఈ ఏడం ఉంది, ఆన్సర్ బి అవుతుంది. స్ట్రేంజర్ అంటే కొత్త వాళ్ళను స్ట్రేంజర్ అంటాం అన్నట్టు. సో అంటే ఆన్సర్ 42 ఏమవుతుంది బి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం 43 చూడొచ్చు. ఇది కూడా రీడ్ ద ఫాలోయింగ్ పోయం ఇవ్వడం జరిగింది. సో నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నాడు. ఒకసారి బిఫోర్ గోయింగ్ దట్ మనం ఒకసారి క్వశ్చన్స్ అనేది ఒకసారి రీడ్ చేద్దాం. సో అపోజిట్ ఆఫ్ ప్లెంటీ. సో ప్లెంటీ అనే వర్డ్కి వ్యతిరేక పదం ఏందని అడుగుతున్నాడు. 44 చూడండి, విచ్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్. ఏ బుక్ చాలా స్టోరీస్ కలిగి ఉంది అని చెప్పేసి ఇక్కడ 44 క్వశ్చన్ అడుగుతున్నాడు. 45 చూడండి, హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్ అంటే ఎవరికి డ్రాయింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో కాబట్టి ఒకసారి మనం ఇది చదువుదాము. రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్. అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. మై ఫ్రెండ్స్ లైక్ మ్యాథమెటిక్స్, నాట్ జస్ట్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో ట్రిక్స్. My brother fond of drawing, birds singing and rivers flowing. My sister always plays with clay, makes toys pots to play. సో ఇది మనకి ఇచ్చినటువంటి పోయం. చూడండి ఆపోజిట్ ఆఫ్ ప్లెంటీ. సో ప్లెంటీ అంటే చూడండి రీడింగ్ స్టోరీస్ సో మచ్ ఫన్. అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్ అంటే ఈ స్టోరీస్ అనేది మచ్ ఫన్ అంటే స్టోరీస్ చదవడం అనేది చాలా సరదాగా ఉంటుంది. సో ఇలాంటి స్టోరీస్ అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ఇలాంటి స్టోరీస్ మా ఇంగ్లీష్ బుక్లో చాలా ఉన్నాయి, చాలా కలిగి ఉన్నాయి. అంటే ప్లెంటీ అంటే మనకు చాలా అని అర్థం వస్తుంది. సో మరి ప్లెంటీ ఆపోజిట్ ఆఫ్ ప్లెంటీ అంటే చూడండి ప్లెంటీ అంటే చాలాకు వ్యతిరేకమైంది అంటే కొన్ని అంటే ఏంటంటే మనకు ఫ్యూ. సో కాబట్టి 43 ఆన్సర్ ఏంది డి అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 44, విచ్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్ అంటే ఏ బుక్ చాలా స్టోరీస్ను కలిగి ఉంది అకార్డింగ్ టు పోయం. సో ఇక్కడ చూడండి అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ఏం బుక్ ఇంగ్లీష్ బుక్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు 44 బి అవుతుంది ఇంగ్లీష్ బుక్ అన్నట్టు. సో నెక్స్ట్ 45 చూడండి, హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్. సో ఎవరికి డ్రాయింగ్ అంటే ఇష్టము ఇక్కడ చూడండి మై బ్రదర్ ఫౌండ్ ఆఫ్ డ్రాయింగ్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది బ్రదర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 45 ఆన్సర్ ఏంది సి అవుతుంది. పార్ట్ సిలో మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది, అంటే గణితం ఇవ్వడం జరిగింది. 46 క్వశ్చన్ నుంచి 70 వరకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 46 క్వశ్చన్ మనం చూడవచ్చు. 2 కిలోగ్రాములు ప్లస్
డాష్ గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 2450 గ్రాములు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 2 కిలోగ్రాములు ఉంది, ఇక్కడ కిలోగ్రాములు ఉంది, ఇక్కడ గ్రాములు ఉంది, ఇక్కడ గ్రాములు ఉంది. మొత్తం 2 కిలోగ్రాములు ఉంది, గ్రాములు ఉంది, ఇక్కడ మొత్తం గ్రాములలో ఉంది. సో ఈ 2450 గ్రాములు అంటే 2 కిలోలు అంటే ఏంది, 1 కిలోకి 1000 గ్రాములు. సో 2 కిలోలకు ఎన్ని గ్రాములు అయితే మనకు అంటే 2000 గ్రాములు. సో ఇక మన మిగిలింది ఎంత, 450 గ్రాములు ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. 2 కిలోగ్రాములు అనేది మనకు 2000 గ్రాములు. సో ఇంకా నెక్స్ట్ ఎంత ఉంది, ప్లస్ 450 గ్రాములు. సో ఈ మొత్తం కలిపితే 2450 గ్రాములు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది, 46ది. సో నెక్స్ట్ చూడండి 47ది చూడండి, డాష్ ఇంటూ 500 మిల్లీలీటర్లు ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్లు. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మిల్లీలీటర్లో ఇచ్చిండు, ఇక్కడ లీటర్లో ఇచ్చిండు. సో ఇక్కడ 2 లీటర్లకు సమానం అయ్యేది ఎడమవైపు ఉండాలి, కుడివైపుకి. సో 2 లీటర్లు ఉంది, ఇక్కడ మిల్లీ లీటర్లు ఉంది. సో 1 లీటర్కి ఎంత మనకు, 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు. సో కాబట్టి 2 లీటర్లకి ఎన్ని మిల్లీ లీటర్లు అవుతుంది మనకు అంటే 1 లీటర్కి 1000 అయితే 2 లీటర్లకి ఎంత అవుతుంది, 2000 అవుతుంది. సో 2000 మిల్లీ లీటర్లు. మరి ఇక్కడ 500 మిల్లీ లీటర్లు ఉంది. మరి 500ను ఎన్ని రెట్లు చేస్తే 2000 వస్తుంది, లేదా దేంతో గుణిస్తే 2000 వస్తుందంటే మనం 4 చేత 2 5లు అంటేనేమో 1000, 3 5లు అంటే 1500, 4 5లు అంటే 2000. కాబట్టి ఇక్కడ దేని చేత గుణించాలి, 500 అంటే మనం 4 చేత గుణిస్తే మనకు 2000 లీటర్లు వస్తుంది. 2000 లీటర్లు అంటే 2 లీటర్లు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 47ది ఏ అవుతుంది. అంటే 4 ఆన్సర్ 4 అవుతుంది, అక్కడ 4 ఉంచాలి కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. సో 48ది చూడండి, ఇక్కడ 489 అనే సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ అని అడిగిండు. సో 489లో 8 యొక్క స్థాన విలువ అంటే ఫస్ట్ 8 ఏ స్థానంలో ఉందో చూడాలి. చూడండి 489లో 8 ఏ స్థానంలో ఉంది, 1లు 10లు 100లు. అంటే 8 ఏ స్థానంలో ఉంది, 10ల స్థానంలో ఉంది. మరి 10ల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఏమవుతుంది, 10ల స్థానంలో ఉంది కాబట్టి 8 అనేది ఎన్ని 10లు ఉన్నాయిడా, 8 10లు ఉన్నాయి. సో 8 10లు ఎంత అవుతుంది అంటే 8 ఇంటూ 10, 8 10ల 80 అవుతుంది. కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఏంది, బి అంటే 80 కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. సో నెక్స్ట్ 49దో చూడండి, ఇక్కడ కింది వాణిలో దేనిని సెంటీమీటర్లు లేదా మీటర్లలో కొలుస్తారు. సెంటీమీటర్లు మీటర్లలో కొలిసేది ఏంది, పొడవా, బరువా, ఉష్ణోగ్రత, డబ్బా. సో పొడవుని మనము సెంటీమీటర్ లేదా మీటర్లో కొలుస్తాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 49ది ఏ అవుతుంది. సో ఇక్కడ మనకి 50 చూడండి, 6కి 14 రెట్లు అనగా ఎంత. మనం రెట్లు అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. రెట్లు అంటే ఏం లేదు, అన్నింతలు లేదా గుణకారం. అంటే 6కి 14 ఇంతలు ఎంత అని అర్థం. లేదంటే 6ని 14 చేత గుణించాలి. అంటే 14 ఇంటూ 14 6. సో 14 6లు ఎంత తెలుసు కదా, 6 4 24. మీకు ఒకవేళ ఎక్కాలు రాకపోయినట్లయితే 6 ఎక్కం 6 2 8. ఎక్కాలు వస్తే డైరెక్ట్ 14 6 84 అని చెప్పేసి రాయొచ్చు అన్నట్టు, అంటే 14 ఎక్కం వస్తే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. లేదంటే మీరు ఈ విధంగా కూడా గుణకారం చేసి కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 51ది, ఒక సబ్బు పెట్టె యొక్క ముఖాలు లేదా తలాల సంఖ్య ఎంత. సో ముఖాలు అంటే ఏంది మనకు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు 4 వైపులా 4 ఉంటాయి. సో పైన ఒకటి కింద ఒకటి ముఖాలు అంటే. సో కాబట్టి దాన్ని ఎన్ని అయితే మొత్తము 4 సైడ్స్లో 4 పక్కల 4 పైన కింద మొత్తం 6. కాబట్టి ముఖాలు 6 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 51ది డి అవుతుంది. సో నెక్స్ట్ 52ది చూడండి, 1 గంట 25 నిమిషాలలో మొత్తం ఎన్ని నిమిషాలు గలవు. అంటే నిమిషాలలో అడుగుతున్నాడు. 1 గంటకు ఎన్ని నిమిషాలు, మరి 1 గంటకు 60 నిమిషాలు, ఇంకొక 25 నిమిషాలు అడిగాడు. అంటే ఇంకా 25 నిమిషాలు ఉంది. మొత్తం ఎంత అవుతుంది, 60 25 ఎంత అంటే 85 నిమిషాలు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 52ది డి అవుతుంది. సో నెక్స్ట్ 53ది చూడండి, ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని త్రిభుజాలు కలవు. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకసారి మీరు చూడండి, పెద్ద త్రిభుజం ఒకటి, తర్వాత ఇది రెండో త్రిభుజం,
ఇది మూడో త్రిభుజం, తర్వాత ఇది నాలుగో త్రిభుజం. ఇవి అన్నిటికన్నా పెద్దవి, దానికన్నా కొంచెం చిన్నవి. సో ఇది ఎన్ని అయినాయి ఇప్పుడు? 4 అయినాయి. సో తర్వాత చూడండి ఇక్కడ 5, 6, ఇవి 7, 8, మళ్ళా 9, 10, 11, 12, 13. సో అంటే మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ 13 త్రిభుజాలు ఉన్నాయి. కాబట్టి 53 ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. సో నెక్స్ట్ 54 చూడండి. పక్కనున్న పటాన్ని 2 సమభాగాలుగా విభజించినట్లు ఎన్ని గీతలు గీయవచ్చును? సో దీన్ని 2 సమాన భాగాలు చేయాలి. సో ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ ఇదొక గీస్తాం, ఇదొకటి గీస్తాం, ఇదొకటి గీస్తాం, ఇదొకటి గీస్తాం. మొత్తం ఎన్ని అయినాయి మనకు? 1, 2, 3, 4 గీతలు గీయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది అన్నట్టు. సో మనం గీత గీస్తే ఎడమవైపు ఎంత ఉందో కుడివైపు కూడా అంతే ఉండాలి, పైవైపు ఎంత ఉందో కింది వైపు కూడా అంతే ఉండాలి. సో అట్లా గీయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనకు మొత్తం ఎన్ని అవుతున్నాయి? 1, 2, 3, 4 అంటే 4. ఆన్సర్ 54ది సి. 55 చూడండి. 2 లీటర్ల పాలతో ఎన్ని 250 మిల్లీలీటర్ల సీసాలను నింపొచ్చు అని అంటున్నాడు. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే లీటర్లు ఉంది, మిల్లీలీటర్లు ఉంది. సో 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు అంటే 1000 మిల్లీలీటర్లు. తర్వాత మరి ఇక్కడ 2 లీటర్లు ఉన్నాయి. 2 లీటర్లు ఉన్నాయంటే ఎన్ని మిల్లీలీటర్లు అవుతాయి? 2000 మిల్లీలీటర్లు అవుతాయి. సో ఈ 2000 మిల్లీలీటర్లతోటి 250 మిల్లీలీటర్ల ఎన్ని సీసాలను నింపొచ్చు? చూడండి, 2000ల్లో ఎన్ని 250 ఉంటాయి? సో అది మనం చూడాలి. సో అంటే 1000లో ఎన్ని ఉంటాయి? 1000లో 4 ఉంటాయి. 2000ల్లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. కాబట్టి మొత్తం 55 ఎంత అవుతుంది? 8 సీసాలు నింపొచ్చు. కాబట్టి 55 ఆన్సరు బి అవుతుంది. సో నెక్స్ట్ 56 చూడండి. 113, 116, 119, 122 డాష్ సంఖ్యాక్రమంలో తదుపరి వచ్చు సంఖ్య. నెక్స్ట్ ఏమొస్తుంది? సో ఇట్లా మనకు క్రమం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే 113, 116 పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 13 నుంచి 16కి వచ్చింది అంటే 3 పెరిగింది. మళ్ళీ 116 నుంచి 119 ఎంత పెరిగింది? మళ్ళా 3 పెరిగింది. 119 నుంచి 122 మళ్ళీ పెరిగింది. ఎంత పెరిగింది? మళ్ళీ 3 పెరిగింది. అంటే ఏమర్థమవుతుంది మనకు? నెక్స్ట్ సంఖ్య వచ్చేటప్పుడు 3 పెరుగుతుంది. సో ఈ 122కు మళ్ళీ ఒక 3 కలిపితే ఎంత అంటే 125. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 57 చూడండి. 40 పుస్తకాలలో 1/5వ భాగం ఒక సంచిలో ఉంచితే ఇంకా బయట మిగిలిన పుస్తకాలు ఎన్ని? సో ఫస్ట్ మనకు 1/5 అంటే ఏంది అంటే ఈ 40ని 5 భాగాలు చేస్తే ఒక భాగాన్ని సంచిలో ఉంచిరంట. సో 40ని 5 భాగాలు చేయాలంటే ఏంది? 40ని 5 భాగాలకు విడగొట్టాలి. అంటే 40ని 5 చేత భాగించాలి. ఎంత అవుతుంది? 40ని 5 చేత అంటే 5 ఎక్కంలో 40 ఎప్పుడు వస్తుంది? 8. అంటే 40/5. 5 ఎక్కం 5 8 40 అంటే 8 వస్తుంది ఒక్కొక్క భాగం. మరి అడిగింది అదే కదా, ఒక భాగం సంచిలో ఉంచేది 8ని. సో మరి బయట ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఎన్ని భాగాలు ఉంటాయి? బయట 4 భాగాలు ఉంటాయి. 4 భాగాలు అంటే ఒక్కొక్క భాగము 8 కదా. కాబట్టి 4 ఎంబులు ఎంత? 32. బయట ఎంత ఉంటాయి? 32 ఉంటాయి. ఆన్సర్ డి అన్నట్టు. సో ఇట్లయినా చేయొచ్చు, లేదంటే సింపుల్గా 40 × 1/5 ఇట్లా కూడా మనం చేయవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ అన్నట్టు. 5 ఎక్కం 5 ఎంబుల 40. సో ఇది మనకు ఇదేం తెలుస్తుంది? పుస్తకంలో సంచిలో ఉంచిన పుస్తకాలు 8. సో ఇంకా బయట మిగిలినవన్నీ అంటే మనం ఏం చేయాలి? 40లో 8ని తీసేయాలి. ఎంత అవుతుంది? 32 అవుతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. ఆన్సర్ డి. ఎట్లా చేసినా మనకు ఆన్సర్ అయితే అదే వస్తుంది. 57ది ఆన్సర్ డి. సో 58 చూడండి. 108 మీటర్ల పొడవు గల త్రాడును ఒక్కొక్కటి 9 మీటర్ల పొడవు ఉండునట్లు కత్తిరిస్తే ఏర్పడు త్రాడు ముక్కల సంఖ్య. మొత్తం తాడు పొడవు 108, ఒక్కొక్కటి 9 మీటర్లుగా పొడవు ఉంటాడు కత్తిరించాలంట. అంటే ఏం చేయాలి? 108 మీటర్ల పొడవుని 9 మీటర్లుగా
విడగొట్టాలి, విభజించాలి. మరి విభజించాలంటే ఏం చేయాలి? భాగాహారం చేయాలి. సో 9 చేత భాగాహారం చేయాలి. చూడండి, 9 ఎక్కం 9, 10లో 9 పోతే 1, 8 దించుకుంటాం, మళ్ళీ 9 2 18, శేషం 0. భాగఫలం ఎంత? 12. అంటే తాడు ముక్కల సంఖ్య ఎంత? 12. అంటే 58 ఆన్సర్ ఏంది? బి. సో నెక్స్ట్ 59 చూడండి, గడియారం సూచించు సమయం ఎంత? చూడండి, గంటల ముళ్ళు ఏడుంది? 1 దాటి 2కు దగ్గర ఉంది. సో నిమిషాల ముళ్ళు ఏడుంది? 10 కాడ ఉంది. అంటే 15ల 50, అంటే 1:50 అవుతుంది సమయం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. సో నెక్స్ట్ 65 చూడండి, 1 లీటర్ పాల ధర 42 రూపాయలు. అయితే 85 లీటర్ల పాల ధర ఎంత? 1 లీటర్ ఇచ్చిండు, 85 లీటర్లు కనుక్కోమంటుండు. 1 ఇచ్చి ఎక్కువ పరిమాణం కనుక్కోమంటే ఏం చేయాలి అంటే ఇలాంటి 42లు 85. సో 42 42 42 అలాంటివి 85 42. సో 85 42 అంటే ఏం చేయాలి మనము అంటే ఇంటూ 42 చేత గుణకారం చేయాలి. చూడండి, 2 5ల 10, 2 8ల 16, 1 17, 4 5ల 20, 4 8ల 32, 1 2 34. ఎంత అవుతుంది? 0 7 5 3, అంటే 3570 రూపాయలు అవుతుంది. సో అంటే 3570 రూపాయలు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. అంటే 85 లీటర్ల పాల ధర ఎంత? 3570 రూపాయలకు పాల ధర అవుతుంది. సో నెక్స్ట్ 61 చూడండి, 1 పువ్వు = 7 అయితే, అంటే 1 పువ్వు విలువ ఎంత అంటే 7. అయితే ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయి? 6 పూలు ఉన్నాయి. ఈ 6 పూల విలువ ఎంత అవుతుంది? 1 7 అంటే మరి 6 పూలు ఎంత అవుతాయి అంటే 6 7లు 6 ఏళ్ళలో 42. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ 62 చూడండి, ఇక్కడ గ్రేడ్ ఇచ్చిండ్రు, ఇక్కడ గణ చిహ్నాలు ఇచ్చారు. సో ఏ గ్రేడ్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 లెక్క పెడితే 4 ఉంది. బి గ్రేడ్లు ఉన్నాయి 3 ఉంది. సి గ్రేడ్లు 2 ఉంది. ఏమన్నాడు ఇక్కడ? ఒక తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్లను పై పట్టికలో ఇవ్వబడింది. అయితే తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఈ మొత్తం కలపాలి. ఎంత? 4 3 7 2 9. అంటే ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది అన్నట్టు. తరగతిలో విద్యార్థుల సంఖ్య 9 మంది. సో నెక్స్ట్ 63 చూడండి, ఒక టానిక్ సీసాలో 60 మిల్లీలీటర్ల మందు కలదు. అదే రకానికి చెందిన 15 సీసాల్లో ఎంత మందు ఉంటుంది? ఒక్క సీసాలో 60 మిల్లీలీటర్లు, 15 సీసాలో ఎంత అంటే 15 60లు. అంటే ఏం చేయాలి మనము? 60ని 15 చేత గుణించాలి. చూడండి, 15 0 0, 15 0 0, 15 6ల 90, అంటే 900 మిల్లీ లీటర్లు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది, 63. సో నెక్స్ట్ ఇక్కడ 64 చూడండి, 143, 167, 115, 117, 123, 104లను ఆరోహణ క్రమంలో రాయగా. ఆరోహణ అంటే తెలుసు కదా, చిన్న నుంచి పెద్ద. సో చిన్న నుంచి పెద్ద అంటే చూడండి, దీంట్లో అన్నిటికన్నా చిన్నది ఏంది? ఫస్ట్ మనకు 104, దానికన్నా కొంచెం పెద్దది ఏది మనకు ఇక్కడ 115, దాని తర్వాత 117, తర్వాత 123, తర్వాత 143, తర్వాత 167. సో అట్లా ఉన్నటువంటి ఏడ ఉంది చూడండి, ఇక్కడ ఫస్ట్ 104 ఉన్నది, ఏ ఉంది, సి ఉంది. తర్వాత 104 తర్వాత ఏం రావాలి మనకు? 115 రావాలి. సో ఇది ఉంది చూడండి, 104, 115, తర్వాత 117, 123, 143. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 64ది ఏ అవుతుంది. సో నెక్స్ట్ 65 చూడండి, 1 కిలోగ్రామ్కు ఎన్ని గ్రాములు? సో మీరు ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది, కిలో అంటే 1000. ఇంక ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు. సో కాబట్టి కిలోగ్రాము, కాబట్టి కిలో అంటే 1000 గ్రాములు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1000 అంటే మనకు సి అవుతుంది. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 సున్నాలు, కాబట్టి సి అవుతుంది. కన్ఫ్యూజన్లో కొంతమంది ఇది కూడా పెడుతుంటారు, కానీ ఆన్సర్ ఏంది? సి. 66 చూడండి, ఒక లీప్ సంవత్సరంలో ఉండే రోజుల సంఖ్య ఎంత? సో లీప్ సంవత్సరానికి ఒక రోజు ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఒక సంవత్సరానికి 365 రోజులు,
మరి 365 రోజులకు ఒక రోజు ఎక్కువ ఉందంటే +1 ఎంత 365కి, కాబట్టి 366 రోజులు లీప్ సంవత్సరానికి, అంటే ఆన్సర్ బి అవుతుంది. 67 చూడండి, 9207ను సంఖ్యారూపంలో రాయగా. 9207 ఇది 9207 అంటే ఆన్సర్ ఏంది? బి అవుతుంది. 9207 ఆన్సర్ బి 67ది. 68 చూడండి, ఇచ్చిన పటానికి చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత అంటే మనకు తెలుసుగా, చుట్టూ ఉండే కొలతను కొలిస్తే కూడితే మనకు వచ్చేది చుట్టుకొలత. చూడండి, 12 6 18 5 23 7 32 32 32 7 39 39 5 44 44 ఒక 6 50, కాబట్టి మీటర్లలో ఉంది కాబట్టి 50 మీటర్లు, అంటే ఆన్సర్ ఏమవుతుంది? 68ది ఏ అవుతుంది. నెక్స్ట్ 69 చూడండి, 3 4 2 9 అంకెలను ఉపయోగించి వ్రాయగల 4 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య రాయాలంటే అంకెలతో ఏర్పడే సంఖ్యలలో ఫస్ట్ గరిష్టం నుంచి రాసుకురావాలి. అంటే ఇచ్చిన దాంట్లో గరిష్టంగా ఏముంది? ఫస్ట్ 9 ఉంది, దాని తర్వాత గరిష్టం ఏముంది? 4 ఉంది, దాని తర్వాత 3, దాని తర్వాత 2, కాబట్టి 9432 9432 ఆన్సర్ అంటే డి అవుతుంది. సో నెక్స్ట్ 70 చూడండి, ఇచ్చిన పటంలో షేడ్ చేసిన భాగం సూచించు భిన్నము. ఇక్కడ చూడండి, మొత్తం 4 భాగాలు ఉన్నాయి. ఈ పటాన్ని 4 భాగాల్లో ఒక్క భాగం షేడ్ చేసిరు, కాబట్టి షేడ్ చేసిన భాగం పైన, మొత్తం భాగాలు కింద, కాబట్టి 1/4 సరైనటువంటి జవాబు సి అవుతుంది. సో నెక్స్ట్గా చూడండి, పార్ట్ డి ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 71 నుంచి 90 వరకు ఉంటుంది. సో ఇందులో 71 చూడండి, సమాచార హక్కు చట్టం డాష్ నుండి అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అడుగుతున్నాడు. సో ఇది మనకు అక్టోబర్ 12 2005 నుంచి అమల్లోకి వచ్చింది, కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ 72 చూడండి, తెలంగాణ యొక్క సరిహద్దు కానిది. సో మన తెలంగాణకు సరిహద్దు అంటే ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రం కానిది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మహారాష్ట్ర మనకు ఎడమవైపున ఆనుకొని ఉంటుంది. సో అదేవిధంగా కర్ణాటక కూడా ఎడమవైపు ఆనుకొని ఉంటుంది. ఛత్తీస్గఢ్ పైవైపు ఆనుకొని ఉంటుంది. తమిళనాడు మాత్రం మనకు ఆనుకొని ఉండదు. సో ఏపీ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు సరిహద్దుగా ఉండే, ఇప్పుడు తమిళనాడు మనకు సరిహద్దు రాష్ట్రం కాదు, కాబట్టి జవాబు ఏమవుతుంది? డి అవుతుంది, తమిళనాడు. సో నెక్స్ట్ 73 చూడండి, విత్తనాలు లేదా గింజలు మొలకెత్తడానికి ఏమి అవసరము? గాలి, నీరు, సూర్యకాంతి అంటే వెలుతురు, పైవన్నీ. ఈ పైవన్నీ అవసరమే, గాలి అవసరమే, నీరు అవసరమే, సూర్యకాంతి అవసరం, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది, 73ది. సో 74 చూడండి, పక్షులు డాష్ కోసం దూర ప్రాంతాలకు వలసపోతాయి. నిద్ర కోసము, చదువు కోసము, గుడ్డు పెట్టడం కోసం, ఆట కోసం. సో ఈ 4 బెస్ట్ అంటే దానికి సూటబుల్ ఏంటంటే గుడ్ల కోసం, అంటే వాటి సంతతిని పెంచుకోవడం కోసం, బతకడం కోసం అనేది అర్థం వస్తుంది, కాబట్టి గుడ్లు పెట్టడం కోసం అనేది ఆన్సర్ అవుతుంది. 74ది సి. సో నెక్స్ట్ 75 చూడండి, నీటిలోని హానికర సూక్ష్మజీవులను నశింపజేసి శుద్ధి చేయుటకు నీటికి ఏం కలుపుతారు? డాష్ కలుపుతారంటే శుద్ధి చేయడానికి కలిపేది ఏంటంటే క్లోరిన్, కాబట్టి ఆన్సర్ బి. సో 76 చూడండి, కాగితంపై ఉత్తర దిక్కును డాష్గా సూచిస్తారండు. సో మనకు ఆల్రెడీ కాగితం పైన సో ఇట్లా చూపిస్తాము. ఉత్తరం అంటే నార్త్ లేదా ఉత్తరం పైకి, ఉత్తరము, దక్షిణము, ఇక్కడ తూర్పు, పడమర. సో కాగితం పైన మరి ఉత్తరం దిక్కుని ఎక్కడ చూపిస్తాము? పై మొక్కన, కాబట్టి ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ 77 చూడండి, తెలంగాణ గుండా ప్రవహించినది ఏది? తెలంగాణ గుండా ప్రవహించినది ఏంటంటే గోదావరి నది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో 78 చూడండి, మనకు భూమికి సహజ ఉపగ్రహం. సో భూమి అనేది ఒక గ్రహం, దానికి ఉపగ్రహం ఏంటంటే సహజంగా ఉండేది చంద్రుడు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది, 78ది. సో 79 చూడండి, కింది వాటి నుండి నూనెను తీయవచ్చును.
దేని నుంచి? పొద్దుతిరుగుడా, ఏ, బి అనేది కాలీఫ్లవర్, సి అనేది క్యాబేజీ, డి అనేది క్యారెట్. కాబట్టి దేని నుంచి నిరోధిస్తామంటే పొద్దుతిరుగుడు నుంచి నిరోధించవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 79ది ఏ అవుతుంది. సో 8వది చూడండి, పెద్దవారిలో శాశ్వత దంతాల సంఖ్య. సో పెద్దవాళ్ళలో పండ్ల దంతాలు అంటే పండ్లే కదా. సో ఆ పండ్లు ఎన్ని ఉంటాయంటే మొత్తం 32 ఉంటాయి. కాబట్టి జవాబు ఏమవుతుంది? డి అవుతుంది. సో 81 చూడండి, ఎండిపోయిన చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచుటకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. సో చెరువుల పూడిక తీయడము, ఆ కాలువలను మరమ్మతులు చేయడం, దీనికోసం చేపట్టిన కార్యక్రమం ఏంటంటే మిషన్ కాకతీయ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది 81వది. సో 82 చూడండి, వాహనాలు నడిపేటప్పుడు పాటించవలసిన నియమం. ఏ, సెల్ ఫోన్ వాడరాదు, బి, హెల్మెట్ ధరించాలి, సి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, పైవన్నీ. సో ఇవన్నీ కూడా పాటించాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 82వది డి అవుతుంది. సో 83 చూడండి, మన శరీర ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించినది ఏది? సో దేన్ని ఉపయోగించి శరీర ఉష్ణోగ్రత కొలుస్తారని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనకు థర్మోమీటర్. సో థర్మోమీటర్ను ఉపయోగించి మనము శరీర ఉష్ణోగ్రత కొలుస్తాం. కాబట్టి ఆన్సర్ 83వది సి అవుతుంది. సో 84వది ఏం చూడండి, ఏ పంటకు ఎక్కువ నీరు అవసరము? సో జొన్న, పల్లి, ఉలవలు, వరి. సో దేనికి ఎక్కువ నీళ్ళు, ఎప్పుడు ఎక్కువ నీళ్ళు ఉంచుతాం? వరి పంటకు ఎక్కువ ఉంచుతాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 84వది డి అవుతుంది. సో 85 చూడండి, వాతావరణాన్ని కలుషితం చేసేది ఏంది? మనకు వాతావరణాన్ని కలుషితం చేసేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. 85వది ఏ. 86 చూడండి, కోనేరు హంపి డాష్ నాకు ప్రసిద్ధి. సో కోనేరు హంపి అనే ఆవిడ మన యొక్క భారతదేశం యొక్క చదరంగానికి ఆటలో ప్రసిద్ధి చెందిన ఆమె. కాబట్టి చెస్ అన్నట్టు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 86వది సి. సో 87 చూడండి, డాష్ చెవులు బయటకు కనిపించవు. పక్షులకు. ఏ, బి, బల్లి, సి, మొసలి, డి, పైవన్ను. సో పక్షులకు, బల్లి, మొసలి ఈ మూడింటికి కూడా చెవులు బయటికి కనిపించవు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది, పైవన్నీ అనేది. సో 88 చూడండి, కలుషిత నీరు త్రాగడం వలన డాష్ వ్యాధి వ్యాపిస్తుంది. ఏం వ్యాధి వ్యాపిస్తుంది? కలుషిత నీరు తాగితే మనకు టైఫాయిడ్ వస్తుంది కలుషిత నీరు తాగడం వల్ల. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 88వది ఏ అవుతుంది. సో నెక్స్ట్ 89 చూడండి, డాష్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా వండుతాయి. తమిళనాడు, ఏ, బి, కేరళ, సి, రాజస్థాన్, డి, కర్ణాటక. సో ఇచ్చిన దాంట్లో ఎక్కువ జొన్నలు వండే రాష్ట్రం ఏంటంటే మనకు కర్ణాటక రాష్ట్రం. అంటే డి అవుతుంది 89వది. సో 90 చూడండి, ఇంద్రధనుస్సులోని ఎన్ని రంగులు ఉంటాయి? సో మనందరూ తెలిసింది ఇంద్రధనుస్సులో ఉండే రంగులు ఎన్ని? 7. అంటే 9వ ఆన్సర్ ఏంది? 90వది ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ చూడండి, ఇది పార్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 91 నుంచి 100 వరకు ఉంటాయి. 91 చూడండి, మిగతా వాటి నుండి భిన్నమైన పటమును గుర్తించండి. సో దీన్ని మీరు బాగా పరిశీలించండి. అన్నిట్లలో చతురస్రం ఉన్నాయి, అన్ని డబ్బాలో ఏబిసిడీలలో. మీరు బాగా పరిశీలిస్తే ఈ డబ్బాలో ఈ చతురస్రం లోపల 2 గీతలు ఉన్నాయి, ఈ డబ్బాలో 2 గీతలు ఉన్నాయి, ఈ డబ్బాలో మాత్రం ఒక గీత ఉంది, ఈ డబ్బాలో 2 ఉన్నాయి. అంటే ఒక గీత ఉంది కదా లోపల, బయట 2 ఉన్నాయి ఇక్కడ. సో భిన్నంగా ఉంది కదా. వేరే వాటికేమో లోపల 2 ఉండి పైన ఒక గీత ఉంది, దీనికి మాత్రం లోపల ఒకటి ఉండి బయట 2 ఉంది. కాబట్టి భిన్నంగా ఉండేది ఏంటంటే ఆన్సర్ సి 91వది. 92 చూడండి, కింద ఐచ్ఛికాలలో భిన్నమైన దాన్ని మీ సమాధానంగా గుర్తించండి. భిన్నంగా ఉండాలంట. ఏ, పురుషుడు, బి, పులి, సి, రాయి, డి, కోతి. చూడండి, పురుషుడు, పులి, కోతి ఈ మూడేమో ప్రాణం ఉన్నటువంటి జీవులు. సో రాయి మాత్రం ప్రాణం లేనిది. కాబట్టి సి ఆన్సర్ అవుతుంది, భిన్నమైనది 92వది. సో 93 చూడండి, తర్వాత వచ్చి భిన్నం ఏది? 1/2, 3/4, 5/8, 7/6. సో మీరు పైన కింద మీరు ఆ భిన్నంలో పరిశీలించినట్లయితే పైన 1 ఉంది, 3 పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 2 పెరిగింది. తర్వాత 5, మళ్ళీ 2 పెరిగింది. తర్వాత 7, మళ్ళీ 2 పెరిగింది. సో తర్వాత ఏముంటుంది? ఇక్కడ 2 పెరుగుతుంది కాబట్టి +2 అంటే ఇక్కడ 9 ఉంటుంది. కింద చూడండి 2, 4, 6, 8 పెరుగుతుంది. పై ఫస్ట్ చూడండి 2 + 2 4, మళ్ళీ +2 6 వచ్చిందా? రాలే.
అంటే పెరిగింది కానీ రెండు కాలే. ఇంకా పెరిగేటప్పుడు ఏ ఆప్షన్ ఉంటుంది? ఒకటి కూడిక, రెండోది గుణకారం. సో గుణకారం చూడండి, ఇప్పుడు మీరు 2 రొంట్ల 4, 4 రొంట్ల 8, 8 రొంట్ల 16. సో అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే 2 చేత గుణించబడుతుంది. 2 రొంట్ల 4, 4 రొంట్ల 8, 8 రొంట్ల 16, 16 రొంట్ల 32. అంటే నెక్స్ట్ వచ్చే భిన్నం ఏంది? 9/32. అంటే జవాబు ఏంది? 93ది ఏ. సో నెక్స్ట్ 94 చూడండి. కింద నిచ్చిన పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చి దానిని మీ సమాధానంగా గుర్తించండి. టేబుల్ 1, 2 చెట్టు, 3 చెక్క, 4 విత్తనం, 5 మొక్క. అంటే క్రమం. ఫస్ట్ ఏం చేస్తాం? విత్తనం వేస్తే అది మొక్కగా ఎదుగుతుంది, మొక్క నుంచి చెట్టు అవుతుంది, చెట్టును కొట్టేస్తే చెక్క అవుతుంది, చెక్క నుంచి టేబుల్ అవుతుంది. సో ఈ క్రమాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎలా ఉంది చూడండి. ఫస్ట్ మనం విత్తనం 4, విత్తనము మొక్క 5, 4 5 4 5 2 3 1 4 5 4 5 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 1 అంటే డి అవుతుంది ఆన్సర్. 94ది డి. 95 చూడండి. కిందనిచ్చిన వరుసలో తర్వాత వచ్చు పటం ఏది? సో ఇక్కడ చూడండి, అన్నిట్లలో పటాన్ని మీరు పరిశీలిస్తే ఇక్కడ పైన ఉంది, షేడ్ చేసింది, ఇక్కడ కిందికి వచ్చింది అంటే తిరుగుతుంది, ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ పోతుంది ఇది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మనకు షేడ్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ ఇందులో కరెక్ట్ ఇది చూడండి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు 95ది. సో 96 చూడండి. మొదటి జతలోని 2 పదాలు ఒక సంబంధంచే కలపబడ్డాయి. అదేవిధంగా రెండవ జతలో లోపించిన సరైన పదమును కనుగొనండి. చూడండి, దేశం, రాష్ట్రపతి, రాష్ట్రం. దేశంలో రాష్ట్రపతి హోదా ఏ విధంగా ఉంటుందో అంటే దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు, తర్వాత రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే మనకు గవర్నర్ ఉంటారు. సో కాబట్టి 95 ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. 97 చూడండి. సేమ్ ఇంతకుముందునే క్రికెట్ ఆడాలంటే బ్యాట్ అవసరం, మళ్ళీ హాకీకి ఏది అవసరము? సో క్రికెట్ని బ్యాట్తో ఆడితే హాకీ ఉంటుంది కదా కర్ర, సో కర్రతోటి బాల్ను కొడుతుంటారు కాబట్టి సో దీని ఆన్సర్ 97ది డి అవుతుంది అన్నట్టు. 97ది డి ఆన్సర్. సో 98 చూడండి. ఏముంది ఇక్కడ? TRIBUNAL అను పదంలోని అక్షరాల నుండి ఏర్పడని పదము. సో ఈ అక్షరాల నుంచి ఏర్పడని పదం అంట. చూడండి, ఇక్కడ ఒకటో దాన్ని LATIN ఇందులో ఉందా? ఎల్ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, కాబట్టి ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది బి ఉంది, ఆర్ ఉంది, ఏ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, ఇది కూడా ఏర్పడుతుంది. సి చూడండి, యు ఉంది, ఆర్ ఉంది, బి ఉంది, ఇందులో ఏ కూడా ఉంది, ఇందులో ఎన్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఇది చూడండి, టీ ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది, బి ఉంది, ఎల్ ఉంది, కానీ ఏ లేదు. కాబట్టి మనకు ఇచ్చిన పదంలోని అక్షరాలతో ఏర్పడిన పదం ఏంటంటే డి, ట్రిబుల్ అనేది. సో కాబట్టి 98 ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. 99 చూడండి, ఇక్కడ AIBJCK డాష్లో తర్వాత వచ్చినది ఏంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పరిశీలిస్తే ABC ఉంది, అంటే వరుసగా వస్తున్నాయి. తర్వాత కూడా చూడండి IJK ఉంది. సో సి తర్వాత ఏముంటుంది? డి ఉంటుంది, వరుసగా ఉంది కాబట్టి IJKL ఉంటుంది, అంటే DL వస్తుంది అన్నట్టు. DL ఏడుంది ఆన్సరు? సి ఉంది. కాబట్టి 99 ఆన్సర్ ఏంటంటే సి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 100వది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? సో అంతర్జాతీయ దినోత్సవాన్ని మనము మార్చి 8న జరుపుకుంటాం. సో కాబట్టి 10వ ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు జరిగినటువంటి 5th క్లాస్ టీజీ సెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. సో దీనికి సంబంధించి ఏ కోడ్, బి కోడ్, సి కోడ్, డి కోడ్ సంబంధించినటువంటి సో కీ పేపర్స్ని కూడా మనం కింద వాటి యొక్క లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
సో గతం వరకైతే ఈ ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్ కీ అనేది మనకు టీజీ సెట్ నుంచి ఆ వెబ్సైట్లో అయితే ఏమీ ఉంచడం లేదు, డైరెక్ట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మరి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పేసి ఈ కే పేపర్ను ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నా సంబంధించిన పొందడానికి కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.